మహాపరిశుద్ధుడా, మహోన్నతమైన తండ్రి, ఆ యవన బిడ్డలను మీరు ప్రేమించారు. వారి దుఃఖముతో ఉన్నప్పుడు ఓదార్చారు, వేదనతో ఉన్నప్పుడు మీరు దరికి చేర్చుకున్నారు. అయ్యా, వారి వరకు ప్రార్థన చేసినప్పుడు బిడ్డలు మరలా మా మధ్యకు తీసుకుని వచ్చి నువ్వు ఉన్నావన్నటువంటి మాటను వాళ్ళ కలయికకు రుజువుపరిచావు. మీరు ఈ చిన్న బిడ్డనిచ్చావు, చక్కని కుమార్తెనిచ్చావు. ఈ బిడ్డ బ్రతికి భూమి మీద నిలుచుని నీ సముఖములో నాయనా నిన్ను ఆరాధించుటకు, ఆరాధ దైవమా నిన్ను స్తుతించుటకు ఆయన ఈ బిడ్డకి ఆయుష్ను పొడిగించుట, ఆయుష్ను ఇమ్మని ప్రార్థిస్తున్నా, ఆరోగ్యమును క్షేమమును ఇమ్మని ప్రార్థిస్తున్నా. అపవాది క్రియలను, సాతాను క్రియలను, చీకటి క్రియలను, దెయ్యపు క్రియలను, మాంత్రిక క్రియలను లయపరచండి. నీ బిడ్డ నీ బిడ్డగా ప్రతిష్ఠ చేస్తుంది. ఆనాడు నిజమే ప్రభా, యేసన్న గారి తల్లి గారికి ఎంతో మంది పోతున్నారు. అయ్యా, యేసన్నాని పేరు పెట్టినప్పుడు ఆ బిడ్డ బ్రతికినట్టుగా సాక్ష్యం విన్నాం. ఇదిగో నాయన ఈ బిడ్డలు ప్రేమించి ఇచ్చిన అయ్యా 3వ సంతానముగా ఈ బిడ్డని భూమి మీదకి తీసుకొచ్చి ఈ రోజున అతను మీ దైవజన్ని చేతిలో పెట్టున్నా. అయ్యా, నేను నీ పాద సన్నిధిలో పట్టుకొని గోజాడుతున్నాను, నీ పాద సముఖములో గోజాడుతున్నా. నీవిచ్చిన ఈ పేరు నీ బిడ్డకి ప్రతిష్ఠ చేయొచ్చు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క దేవుడైన యేసు క్రీస్తు నామములో నాయనా నేను ప్రతిష్ఠ చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ నామము పేరిట యేసు నామములో ప్రతిష్ఠ చేస్తున్నాను. అయ్యా, ఈ బిడ్డకి పేరు పెడుతుండగా ఈ పేరు నా తండ్రి అయ్యా మీ జీవ గ్రంథంలో రాసుకోండి. నాయన ఈ బిడ్డను గుర్తు చేసుకోండి. ఈ బిడ్డను మేము ఆశీర్వదిస్తుండగా, దీవిస్తుండగా మీ కృప వెంబడి కృపా కాపుదల దయచేయండి. దైవికమైన మీ భద్రత దయచేయండి ప్రభా, సహాయం చేయమని అయినా నజరేయుని నా యేసయ్యా, సర్వశక్తి మంత్రులైన యేసయ్యా, నమ్మగల యేసయ్యా, తండ్రి అయిన దేవా, ప్రభువైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీ నామములో యేసు నామములో బిడ్డకి తోడు, భద్రత ఈ బిడ్డకి తోడు. మొదలకు నీకు బ్రతుకు కాలమంతా తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మనామం యేసు క్రీస్తు దివ్య తేజ. ఇది దివ్య అంటే దేవుని యొక్క తేజస్, అంటే దేవుని యొక్క కాంతి. హల్లెలూయా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. దివ్యమైన తేజస్. హల్లెలూయా. ఈ పేరు దివ్య తేజ. హల్లెలూయా. దేవుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసు నామములో దివ్య తేజ అని పేరు పెడుతున్నారు. ఈ పేరు ఇది మొదలుతుంది, దివ్య తేజ అని పిలువబడుతుంది. యేసు నామములో పిలువబడును గాక, మనుషులు పిలుస్తుంది గాక. పుట్టించిన దేవుడు తన కృపను బట్టి నిన్ను గుర్తు చేసుకుని నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దివ్య తేజ, గాడ్ బ్లెస్ యు. దివ్య తేజ, గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను బహుగా దీవించుకుంటాడు. చక్కగా ఈ లోకంలో ప్రభుతో సాక్షిగా హల్లెలూయా.
రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన ఆ పేరును తన తల్లిదండ్రుల నుండి మొదలుకొని దేవుని సన్నిధిలో దివ్య తేజ అని పేరుతో పిలుస్తూ ఇది మొదలుకొని ఆ బిడ్డని ప్రార్థనలో దేవుని మాటలు మాత్రమే పలుకుచు, చెడ్డ మాటలు ఆ బిడ్డ చెవులు పడనీయకుండా దేవుని మాటలే ఉచ్చరిస్తూ తల్లిదండ్రులు దేవుని ధర్మశాస్త్రాన్ని విధులను ఆజ్ఞలను చూపిస్తూ ప్రభు ప్రేమలో పెంచండి. ప్రభా బిడ్డకి దీర్ఘాయుస్సు ఇచ్చినదా. ఆమేన్. నా ప్రాణమా యెహోవా నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమున నా ప్రాణమా యెహోవా ఆయన చేసిన ఉపకారం తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, మరి ఎజ్రా పాల్, లెస్లీ ప్రసన్న, అలాగే తన ప్రియమైన కుమార్తె దివ్య తేజకును కూడి వచ్చిన మనకందరికీ దేవుని కృప కాపుదల తోడే ఉంటుంది గాక. ఏం పేరు? పాట ఉంది. అందుకని దేవుడు ఆయన కాంతి నా బిడ్డ మీద ప్రకాశించింది. ఏదంట? దివ్యనే ఆ పేరు నాకు దేవుడి దివ్య తేజ, తేజస్, కాంతి. ఆనందించాలి. తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ప్రార్థన చేస్తారు. ముందు దేవుడు చేసే మేలును ఆశీర్వాదం తీసుకు వెనక బాబా ఎప్పుడు ముందుకు నడువు. ఏటకాయలు ముందుకు నడుపుతాయి, వెనక పక్క నడుపుతాయి. ప్రభు ఇచ్చి చక్కని విడుదల చూసుకో, జాగ్రత్త. ఇంకా ఇంకా మేలు ఇస్తాడు దేవుడు. పరిశుద్ధమును నమ్మకమైన తండ్రి, వీళ్ళు బాప్తీసం తీసుకున్నారని సన్నిధిలో వస్తున్నాం. కానీ ఆయన ఎజ్రా పాలనైనా బాప్తీసం తీసుకుని ఆయన పళ్ళకు రాకుండా ఆడుకున్నాడు. ఒకసారి తీసుకున్నాడు, రెండుసార్లు తెలియదు. కానీ మరి ఆ బిడ్డ నాకు వెనకడికి వేయకుండా ఆ బిడ్డని లాక్కొచ్చి మందిరంలో కూర్చొని మీరు ప్రభావ అయ్యా లోకం వైపు చూడకుండా నీ వైపు చూచుటకు సాయం చేయండి తండ్రి. అయ్యా ఇది నా తన బిడ్డలేదండి. ఆయన ప్రసన్న లసీ ప్రసన్నాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా కుమార్తెని దివ్య తేజని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నాకు మనసులో ప్రేరేపించి మీరు ఆయన పేరుని పలకమని చెప్పిన దేవా పలుకుంటుండగా ఇదిగో నా ప్రభా బిడ్డనైనా అయ్యా నీ కొరకు అయ్యా జీవించగల కృప ఇచ్చేయండి. తల్లిదండ్రులు మీరు ఆశీర్వించండి. ఆ వినిపించే జ్ఞానము వస్తువులను మీరు దయచేయండి. ఆర్థికమైన స్థితిగతులు పెంచండి. ఇది మొదలు నాకు కనిపించిన జ్ఞానం దయచేయండి. దైవికమైన కృప జ్ఞానంతో నింపమని, ఆశీర్వాదాలతో నింపమని, ప్రతి కీడును ప్రతి దోషము తొలగించి చుట్టూ అగ్ని కంచి వేసి కాపుదల భద్రత ఉంచండి. నాజరేయుని యేసు నామములో ప్రార్థించి శాసనం దీవిస్తున్నాం తండ్రి. ఆమె ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని అన్నాడు వ్యక్తిని ప్రభు మంచి పెట్టించేవాళ్ళు అభివృద్ధి పెంచే జ్ఞానం ప్రభు ఆర్థిక వనరులు మాకు దయచేయండి. ఇది మొదలుకున్న అభివృద్ధి ప్రేమలో నీ దయలో నీ మార్గంలో పెంచే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ మందిరానికి వస్తూ ఉండాలి. ఆదివారం కాలం తీసుకుని వెనకొట్టేసి నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోయినా పాప చూపే చూస్తుందా నిద్రపోతుంది.
పరిశుద్ధాత్మ తండ్రి, దయగలిగిన మా ప్రభా, నీకు వందనాలు రాజా. ఆశ్చర్యమైన కార్యాలు చేయబడి ఉద్యములు ఏర్పడిన ఆ బలహీనతనంతటినీ మీ నామంలో తీసుకుంటుండగా ఒక్కసారి మీ హస్తం చాలు ఆయన ముట్టి సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయమని నరాల్లో ఉన్న బలహీనత, ఎముకల బలహీనత, కండరాల బలహీనత ఇస్తున్నాము. విడుదల విడుదల సాతానాన్ని తీసుకొచ్చిన ప్రతి పోరాటం వ్యాధిని వేస్తున్నాలో బొమ్మన వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మరలా మరలా కనబడదు. ఏ కీడు ఏ దోషం దూరపరిచి వెళ్ళిపో. స్వస్థపరిచిన పుష్కలతో నమ్ముచున్నాను తండ్రి. వీళ్ళు చేయదు. దాంట్లో ప్రార్థన కావాల్సిన అక్షరా వేట అక్షరా కథలే మాకు ఈడో కథలే మాకు పెయిన్ కానీ కండరాలు అలాగే ఎముకలు నరాలు కానీ ఏ బలహీనత అయితే ఆ బిడ్డ మీద ఆయన ప్రెజర్ అవుతుందో అది యేసు రక్తం ద్వారా యేసు నామమున విడుదల ప్రకటిస్తుంది. తీసివేయబడింది ఇప్పుడు ఏ ప్రాంతంలో మొత్తంలో ఇప్పుడు యేసు రక్తం ద్వారా విడుదలైపోతుంది. సాతానా తీసుకొచ్చిన పోరాటం అపవాది నీ బిడ్డకి విరోధముగా ప్రతి విధమైన మాంత్రిక చీకటి శక్తుల చెల్లని శక్తులు దయ్యపు శక్తుల ప్రభావాలను యేసు నామమున కూర్చోండి కూర్చోండి. పరిశుద్ధాత్మ తండ్రి నీ బిడ్డనైనా తాకి స్వస్థించి మంచి ఆరోగ్యం దయచేసి అట్లా మన రిపీట్ కాకుండా దేని వల్ల వస్తుందో జ్ఞాపకం చేసుకెళ్ళి బలహీనత చేస్తున్నాము. ఆరోగ్య పనిచేసిన అంధకార శక్తుల ప్రభావం బలమైన కార్యాలు ఇక్కడ పట్ల జరిగించింది. విశేషమైన కార్యాలు ఇక్కడ పట్ల జరిగించింది. నిగ్రహమైన కార్యాలైనా మహిమ కార్యాలు జరిగించింది. బలహీనత మొత్తం వేస్తున్నాము పోగుంది కదా బ్రేక్ అయిపోయింది. సాతాన సాతాన చేసిన కార్యం వేస్తున్నాము నిలబడి ఓ
మరి అమ్మ నాన్న ఇంట్లో ఏరా? ప్రస్తుతమైన దేవానికి వందనాలు, ఆశ్చర్యకరమైన స్థుతులు. ఇదిగోనైనా రత్నం